హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోతున్న సిరీస్ చెలి నీవసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నీవసమై పార్ట్ 315. చెప్పు కాక, నేను స్వీటీతో వచ్చానా? అనుమానంగా చూస్తూ అడిగాడు అర్హంత్. అవును చిన్నబాబు, నువ్వు స్వీటీతోనే వచ్చావు. నిన్ను చిన్నబాబు అంటాను కదా, అలా స్వీటీని చిన్నమ్మ అంటూ ఫ్లోలో చెప్పేశాను. నిజానికి నాకు అలాగే పిలవాలని అనిపిస్తుంది, కానీ స్వీటీ మేడం ఒప్పుకోరు కదా చిన్నబాబు. బయట ఎలాగో అనలేను కదా చిన్నబాబు. ఇలా ఫ్లో వచ్చేసింది. ఆ ఆలోచనతోనే ఉన్నట్టున్నాను. పొంతన లేకుండా సమాధానం చెప్పాడు కాసిం. నీ మాటల్లో తడబాటు కనిపిస్తుంది కాక. దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నావు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదు చిన్నబాబు. అయినా ఏం ఉందని దాస్తాను చెప్పు. నేనేం దాయటం లేదు చిన్నబాబు అని తన టెన్షన్ని కప్పిపుచ్చుకుంటూ చెప్పాడు. సరేలే కాసిం కాక, నువ్వేం దాచడం లేదు. నేనే నిన్ను అనుమానిస్తున్నాను. ఏంటో ఈ మధ్య ప్రతిదీ అనుమానించడం అలవాటైపోయింది. నువ్వు ఫీల్ అవ్వకు కాక, నవ్వుతూ అంటూ ముందుకు నడిచాడు. హుఫ్ అంటూ గాలి వదిలి అర్హంత్ వెనుక నడిచాడు కాసిం. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక బయటకు వచ్చారు లోచన వాళ్ళు. అప్పటికే అర్హంత్ ఆలోచన బాలుతో చెప్పింది లోచన. అనవసరంగా ఆవిడని రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా బాలు అని అడిగింది. అలా అని ఎందుకు అనుకోవాలి? మనం ఏం చేస్తున్నామో తనకి తెలిసేలా చేస్తే అర్హంత్ అక్కడికి రాకుండా జాగ్రత్త పడుతుందని ముందే హెచ్చరించడానికి వచ్చినట్టు చెప్తే సరిపోతుంది కదా. బావ కోరుకుంటున్నాడు కదా, ఏం కాదులే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, పద వెళ్దాం అని లోచనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. భక్తులు పెద్దగా లేకపోవడంతో రామయ్యతో మాట్లాడాడు బాలు. రాజాబాబు లేకుండా శ్రీమంతం అంటే అని ఆయన ఆలోచిస్తుంటే, పుట్టింటి తరపున మనం చేయొచ్చు కదా తాత. శ్రీమంతం చేసేది బిడ్డ ఆరోగ్యం కోసం, ఇంకా సుఖప్రసవం జరగడానికి. అప్పుడు చేసినా మొత్తం బాగానే చేశాడు. మనం చేసే అవకాశం ఇప్పుడు మనకి ఉంది కదా తాత. రూప వారంలోపే డెలివరీ అవుతుందని చెప్పింది. నాకు ఇప్పటి వరకు ఆలోచన రాలేదు తాత. మనం ఉన్న కంగారులో దాని గురించి ఆలోచించలేదు. కానీ టిల్లు ఇప్పుడు అదే ఆలోచనతో ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. శ్రీమంతం చేస్తే ఇవన్నీ మర్చిపోయి కాస్త ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంది కదా తాత. అందుకే తనకి శ్రీమంతం చేద్దామన్నాడు. సరే, నీ ఆలోచన బాగుంది, కానీ తను మరింత బాధపడకుండా చూసుకో. ఈ సమయంలో భర్త ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ మన త్రిలోచనకి ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి తను బాధపడకుండా చూసుకునే బాధ్యత కూడా నీదే అని కాసేపు పంచాంగం లెక్కలు అవి వేసి, రేపు సాయంత్రం బాగుంది 4:10 తర్వాత కూర్చోపెడితే సరిపోతుంది. నువ్వన్నీ తెప్పించి లక్ష్మికి చెప్పు అన్నారు. నేను చూసుకుంటాను తాత అని లోచనని తీసుకుని వెళ్ళిపోయాడు బాలు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రాజేశ్వరి హాల్లో ఎవ్వరూ కనిపించడంతో కాసేపు చూసింది. స్వీటీ జీవిత వాళ్ళు వచ్చారు, కానీ అర్హంత్ వాళ్ళు రాకపోవడంతో శారదాని పిలిచి అడిగింది. అర్హంత్ ఎక్కడా? తెలీదు, నేను పనిలో ఉన్నాను, చూడలేదు అంది. టైం ఎంత అవుతుందో చూసావా? ఇప్పటి వరకు చూడకపోవడం ఏంటి అని గబగబా అర్హంత్ రూమ్లోకి వెళ్ళింది ఆవిడ. అక్కడ మాధవ్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు, కానీ అర్హంత్ కనిపించకపోవడంతో అర్హంత్ ఎక్కడా అని అడిగింది. అర్హంత్ నాకేం తెలుసు అని అడిగాడు. నీకు తెలియకపోవడం ఏంటి? ఇది అర్హంత్ రూమ్నే కదా అంది కోపంగా. అవును, కానీ నేను లేచేసరికి అర్హంత్ కనిపించలేదు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోన్ వచ్చింది, బయట ఉన్నాడేమో అనుకున్నాను. బయట లేడు. అయినా తనతోనే ఉన్నావు కదా, ఆ మాత్రం తెలియలేదా వాడు బయటకు వెళ్తున్న విషయం కూడా? కోపంగా అంది. వాడితో ఉంటున్నాను కదా అని నిద్ర మానేసి కూర్చుని కాపలా కాయలేను కదా. అయినా గదిలో లేకపోతే బయట ఎక్కడో ఉండే ఉంటాడు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? హో, వాడికి ఏమైనా నిజం చెప్తారేమో నాన్న, ఎవరైనా నిజం చెప్తారనేమో అనా? భయపడకండి, మీ క్రూరత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాడికి నిజం చెప్పరు. అనవసరంగా భయపడి మీరే బయట వేసుకోకండి వ్యంగ్యంగా అన్నాడు. కోపంగా చూసేది రాజేశ్వరి. నీ చూపులకి నేను భయపడను అన్నట్టుగా ఆమె చూపులను లెక్క చేయకుండా బయటకు వెళ్ళాడు మాధవ్.
వెనకే వెళ్ళిన రాజేశ్వరి కోపంగా పనివాళ్ళని పిలిచి అర్హంత్ గురించి అడిగింది. చిన్నబాబు బయటకు వెళ్ళారు అమ్మగారు అని వాళ్ళు భయపడుతూ చెప్పడంతో బయట నాగమ్మ దగ్గర ప్రతి ఉదయం కూర్చునే చోట కూర్చున్నాడేమో అనుకుని వెళ్ళి అక్కడంతా చూసింది. కానీ ఎక్కడా లేకపోవడంతో సెక్యూరిటీని పిలిచింది. వాళ్ళు భయపడుతూ అర్హంత్ బయటకు వెళ్ళిన విషయం చెప్పారు. యూ ఇడియట్స్, అర్హంత్ బయటకు వెళ్తే నాకు చెప్పే పని లేదా అని కోపంగా వాళ్ళలో ఒకటి చెంప పగలగొట్టింది. మేడం, కాసిం గారు సార్ వెనకే వెళ్ళారు అని ఒకడు ధైర్యం చేసి చెప్పారు. అదే టైంకి అర్హంత్ వాళ్ళ కార్స్ లోపలికి వచ్చాయి. రాజేశ్వరి కోపంగా ముందుకు వెళ్ళి, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అర్హంత్? వెళ్ళే ముందు చెప్పాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు అంది కోపంగా. అసలు ఎందుకు చెప్పాలి? ప్రతిసారి ఇలా అరిచి మీ విలువ తగ్గించుకోకండి. అయినా నేను చెప్పకపోయినా వచ్చేసాడు కదా నత్తోక అని కాసిం వైపు చురుగ్గా చూసి వెళ్ళిపోయాడు. మేడం, చిన్నబాబు గుడి దగ్గరికే వెళ్ళారు. నేను వెళ్ళాను. అక్కడ ఎవరిని కలవలేదు. కానీ ఆలయం చూస్తుంటే తనకి ఏవో ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయని అంటున్నారు. బహుశా అందుకే వెళ్ళి ఉంటారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆ మాట పూర్తవ్వడమే కాసిం చెంప మీద బలంగా కొట్టింది రాజేశ్వరి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తున్నారు. వాళ్ళందరూ కాసిం దగ్గర పనిచేసే వాళ్లే. వాళ్ళందరికీ కాసిం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ముందే రాజేశ్వరి అలా కొట్టడంతో అందరికీ కోపం వచ్చింది. సెక్యూరిటీ వాళ్ళందరూ కోపంగా ముందుకు రాబోయారు. కానీ వాళ్ళకన్నా ముందు నానమ్మ అని గట్టిగా అరిచాడు అర్హంత్. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కాయి. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? కాసిం మన దగ్గర పనిచేసేవాడే అయ్యుండొచ్చు, కానీ అతన్ని మీరే రమ్మన్న విషయం మర్చిపోవద్దు. అతన్ని కొట్టే రైట్స్ మీకు లేవు. అతని వయసుకైనా రెస్పెక్ట్ ఇచ్చి ఉండాల్సింది. అదే దెబ్బ తిరిగి కాసిం కాక వేసి ఉంటే మీ గౌరవం ఏమయ్యేదో ఆలోచించుకోండి అన్నాడు. ఆ ధైర్యం చేయలేడులే అర్హంత్. అయినా నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళబట్టే ఇదంతా జరిగింది. నువ్వు వెళ్ళటం చూసిన వాడు నాకు చెప్పాలి కదా అంది. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి నానమ్మ, కాసిం ఆ ధైర్యం చేయలేడు అని మీరెలా చెప్పగలరు? కేవలం మీరు ఉన్నారు కాబట్టే ఆ ధైర్యం చేయలేరు. మీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పేవారు. కేవలం అంటే కేవలం తాతయ్య మీద రెస్పెక్ట్తో ఆగిపోయాడు. ఇంకా సెకండ్ థింగ్, నేను వెళ్తుంటే చెప్పలేదు అని చెప్పారు కదా, అలా చెప్పినట్టయితే ఆగి ఫోన్ తీసుకోవాలి. అప్పుడు నేను తన కళ్ళ ముందు నుండి మాయమవుతాను. ఇదంతా ఆలోచించాడు కాబట్టే నిమిషాల్లో డెసిషన్ తీసుకుని నన్ను ఫాలో అయ్యాడు. మీ దగ్గర మాట రాకూడదు అని మాత్రమే ఆలోచించాడు, కానీ మీకు చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని ఫాలో అవ్వాలి అని ఆలోచించలేదు. అలా ఆలోచించినట్టయితే నేను కాసేపైనా రిలాక్స్గా ఎంజాయ్ చేసేవాడిని. కానీ కాసిం అలా చేయలేక నా వెనక ఫాలో అయ్యి నా ఫ్రీడమ్ని లాక్కున్నాడు. చాలా పెద్ద తప్పు చేశాడు, అందుకే బహుమతి తీసుకున్నాడు అని కోపంగా చెప్పి, యజమాని మీద గౌరవం ఉండొచ్చు, కానీ మన ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయాల్సిన అవసరం లేదు కాసిం కాక అని లోపలికి వెళ్ళిపోయాడు అర్హంత్. కాసిం ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. రాజేశ్వరి అతని వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్ళింది, కనీసం సారీ కూడా చెప్పకుండా. సార్ అంటూ సెక్యూరిటీ అందరూ అతని చుట్టూ చేరారు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం పెద్దరాజా గారు. ఆయన రుణం నేను ఏమిచ్చినా తీర్చుకోలేను. అనవసరంగా కోపం పెంచుకోకండి అని చెప్పేసి వాళ్ళకి అలాట్ చేసిన రూమ్ దగ్గరకు వెళ్ళాడు. అర్హంత్ విసుగ్గా కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావు చందు? చెప్పేసి వెళ్ళొచ్చు కదా, నేను కంగారు పడను. అర్హంత్ కోసం వేడిగా కాఫీ చేసి ఇచ్చి పక్కన కూర్చుంటూ అడిగింది శారద. అమ్మ, నాకు ఇక్కడ ఉంటుంటే చాలా సఫికేటింగ్గా ఉంటుంది, అలా బయటకు వెళ్ళాను అంతే. కాసిం కాక నా వెనకే వచ్చారు. సారీ అమ్మా, ఈసారి చెప్పేసి వెళ్తాను. అర్హంత్, నువ్వు చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని రాజేశ్వరి మాట్లాడుతుంటే, మీరు నాతో మాట్లాడకండి నానమ్మ, మీ బిహేవియర్ చాలా వేడిగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అయిపోతున్నారు? రూలర్ లాగా నన్ను రూల్ చేయాలని చూస్తున్నారు. మీకు మీరు అర్థమయ్యేలా చెప్పండి, వింటాను. కానీ సాకులు చెప్పి అప్పటికప్పుడు నన్ను మభ్యపెట్టాలని మాత్రం చూడకండి. మీ బిహేవియర్లో చాలా మార్పులు చూస్తున్నాను నేను చూసిన ఒకప్పటి రాజేశ్వరి దేవిలా ఇప్పుడు కనిపించడం లేదు మీరు. అండ్ మీరు నన్ను ప్రతిసారి రూల్ చేయడం అస్సలు నచ్చడం లేదు. నిర్మోహమాటంగా ఆవిడను సూటిగా చూస్తూ చెప్పాడు. అది కాదు అర్హంత్, నువ్వు నా భయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా అంది ఆవిడ.
సమాధానం చెప్పలేదు. విసుగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు. నా కొడుక్కి గతం గుర్తొచ్చేలా మీరే చేస్తున్నట్టున్నారు. ఇలాగే ఉంటే మీ నిజస్వరూపం బయటపడటానికి ఎక్కువ టైం పట్టదు. కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి శారద కూడా వెళ్ళింది. రాజేశ్వరి తల పట్టుకు కూర్చుంది. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అంటారు కదా, అలా రాజేశ్వరి ఒక నిజాన్ని దాయడానికి 1000 అబద్ధాలు చెప్తూ చివరికి తనే ఒక అబద్ధంగా మారిపోయే స్టేజ్కి వచ్చేసింది. పెళ్ళి అయ్యే వరకు అర్హంత్కి నిజం తెలియకూడదు అనుకుంటుంది, కానీ నిజం తెలిసాక అర్హంత్ నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో అని మాత్రం ఆలోచించడం లేదు. కేవలం తన పంతం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆ పంతం కోసం తను ఎంతలా దిగజారిపోతుందో ఆలోచించడం లేదు. ఏరా, ఏం చేసావు? మీ నానమ్మ పొయ్యిలో పడిన నువ్వు గింజలాగా చిటపట్లాడుతుంది నవ్వుతూ అడిగాడు మాధవ్. చెప్పకుండా బయటకు వెళ్ళాను. అది కాదు, కానీ నేను లోచనకి బంగారు గాజులు కొనాలిరా, డబ్బు కావాలి అని అడిగాడు. నువ్వు మనీ అడగడం ఏంట్రా? మనం కలిసి స్టార్ట్ చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ గురించి మర్చిపోయినట్టున్నావు నువ్వు. నీకు డబ్బుకు లోటు లేదు. ఆవిడికి తెలియకుండా నువ్వు చాలా చేయొచ్చు అన్నాడు. అయితే పద వెళ్దాం, లోచన కోసం గాజులు తీసుకోవాలి నేను అన్నాడు. అరే ఆగరా, నువ్వు నీ కంగారు అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు. ఫోన్ పెట్టేసి అర్హంత్ వైపు చూసి కొన్ని మోడల్స్ చూపించి, చెప్పు నీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ రేపు ఉదయానికి మన దగ్గరకు వస్తుంది అన్నాడు. అర్హంత్ వాటన్నిటిని చూసి తనకు నచ్చిన 2 మోడల్స్ చూపించాడు. వాటిని మరుసటి రోజు ఏ అడ్రస్కి తీసుకురావాలో చెప్పి ఫోన్ పెట్టేసి, ఎంత సడన్గా ఇప్పుడు గాజులు ఎందుకురా అని అడిగాడు. లోచనకి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాను అన్నాడు. ఏంటి? షాక్తో గట్టిగా అడిగాడు మాధవ్. మాధవ్ అరిచిన అరుపుకి శారదాతో పాటు అభి కూడా గదిలోకి వచ్చేశారు. మరి వాళ్ళకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ముందు ఈ విషయం రాజేశ్వరీదేవికి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? అర్హంత్ కోరుకున్నట్టు లోచనకి శ్రీమంతం చేయగలరా? శ్రీమంతంలో ఎలాంటి గడబిడ జరగకోకుండా చూసుకోగలరా? తెలుసుకోవాలి అంటే తెలుసు కదా, మన సిరీస్ని ఫాలో అయిపోండి. అప్పటి వరకు సెలవు. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.